అసలు ఇలా చేస్తారని అనుకోనే లేదు. మ్యాటర్ ఏంటంటే మమ్మల్ని వేరే వ్యాన్ వాళ్ళని కలిపేశారు ఈ రోజు. సీట్లు కూడా లేవు దీంట్లో ఏమో. ఇంకా కాలేజ్కి అయితే వచ్చేస్తాం మామ. ఎగ్జామ్ రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఫస్ట్ బెంచ్ నాదే పడింది. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్ల. ఇంకా ఎగ్జామ్ అయితే అయిపోయింది మామ. ఇంటికి వెళ్ళడానికి అయితే బయటకు వచ్చి ఆటో అయితే ఎక్కేసాము. ఇంకా ఆటో దిగి అయితే బస్ ఎక్కేసాం మామ. ఈయనెవరో పక్కన కూర్చొని తింటూనే ఉన్నాడు. ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నాడు తెలియదు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకా తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం మామ. ఇక్కడ బస్ దొరకడమే పెద్ద టాస్క్ ఇప్పుడు. బస్ అయితే ఎక్కేసాం కానీ బస్సులో సీట్ అయితే దొరకలేదు మామ. ఎన్నోరు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ముందరైతే ఇద్దరు లేడీస్ కొట్టుకుంటున్నారు మామ. జుట్లు పట్టుకోవట్లేదని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేను కూడా. నేను వెళ్ళి వీడియో తీసేయగానే వాళ్ళు చూసారంటే నాకు జుట్టు ఉడేదాకా నన్ను పట్టుకొని కొడతారు. అందుకే నేను వెళ్ళి వీడియో తీయలేదు. ఇంకా బస్ దిగి అయితే ఇంటికి అయితే నడుచుకుని వెళ్తున్నాము. ఎండ అయితే సాగు కొడుతుంది ఈ రోజేమో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఓకే బాయ్.